సహోదరులకు సంఘాలు నడుపుతున్న పెద్దలకు, సంఘాల పరిచారకులైన సేవకులకు, ఇంకా పరిచర్య జరిగి ప్రయాసపడుతున్న ప్రతి విధంగా సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభునందు వందనాలు. ఓపికతో ఈ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించుటకు దేవుడు అనుగ్రహించిన బాధ్యతను కలిగి ఉన్న బర్నబాస్ గారికి, ఆయన సహకారులకు వందనాలు. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకున్నాం. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులేకు వచ్చి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలయకు దిగి వెళ్ళిరి. ప్రియులారా, మనం చదువుతున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభునందు అపొస్తలులు అన్ని జనులకు అపొస్తలులుగా ఏర్పరచబడిన వారు మొదటి మిషనరీ యాత్రలో పౌలు, బర్నబాలు వారికి తెలియని ప్రదేశాలలో సంచరించి ప్రభును ఎలాగో సేవించారో అనేది మనం చూస్తూ వస్తున్నాం. స్వార్థ వాక్య సత్యం మన శీర్షికలు ఈ సంగతులు వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు చదువుబడిన వాక్య భాగములను బట్టి, వాక్యములను బట్టి స్వార్థ వాక్య సత్యం మన ఈ శీర్షికలు నేటి 40వ ధ్యానాంశం నాకు పిసిదియా పంఫూలియాలో వారు సంచరించి పెర్గే ప్రదేశములు సంచరించటం అని పేరు పెట్టవచ్చు. అనగా స్వార్థ యాత్రలో ఒక్కొక్కటిగా పరిచర్య చేసి దాటిపోయిన ప్రదేశములలోని గ్రామములు, పట్టణములు తిరిగి దర్శించుకుంటూ అక్కడక్కడ ఏర్పడిన సంఘములలో మళ్ళీ అవసరమైనవి గుర్తించి చేసుకుంటూ ఇది వస్తున్నారని తెలియనాయన. ఈ లోకంలో మనుషులు ఎందరో ఆస్తికులుగా ఉన్నారు. ఆస్తికత్వాన్ని నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించిన నిర్దేవులు, అంటే దేవుడు లేడనే వరుసలో మాట్లాడే నాస్తికులు పూర్వకాలం నుండి కూడా లోకంలో ఉన్నారు. మన ఆంధ్రలో విజయవాడ గోకరాజు రామచంద్రరావు గారితో ఇది మొదలు కాలేదు. ఆయన శివాలయపు దేవుని నమ్ముతూ చేసినవన్నీ వ్యర్థమైపోయినందుచేత
దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడనే దానికి ఆయన ప్రేరేపితుడయ్యాడు. దానిలో వారు కూడా బాగా గుర్తింపు పొందారు. సమరం, లవణం అంటూ కొడుకులకు పేర్లు పెట్టుకున్నాడు. కులము అనే దానికి వేరై పిల్లల పెళ్లిళ్ళు జరిగించుకున్నాడు. వారు నమ్మిన ఆ నమ్మకంలో వారు స్థిరంగానే ఉన్నారు. ఏ నమ్మకం అంటే దేవుడు లేడని నమ్మటం. అది కూడా ఒక నమ్మకం అయిపోయింది. దేవుడు ఉన్నాడని దేవుడు రుజువు అవుతూ వస్తున్నాడు. దీనికి చాలా మంది ఆకర్షితులు అయ్యారు. ఈ దేవుల సంఖ్య పెరిగిపోయింది. క్రైస్తవుల్లో కూడా కొందరికి ఈ అభ్యుదయ భావాలు కలిగిన వారికి దైవభయం లేకుండా పోయింది. క్రైస్తవుల పేర్లు పెట్టి అయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. అనుకోవటమే కాదు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగ లోకపు పరిస్థితులు ఉండగా వాక్యమును ప్రకటించడానికి, ఈ లోకంలో వాక్యమును ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న, ప్రతిష్ఠించిన, దేవుని చేత వాడబడిన, ప్రాణాలు తీయటానికి పనికట్టుకున్న పరిస్థితుల్లో కూడా, ప్రాణగండమే కాదు ప్రాణాలు హరించిన పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యంగా దేవుడు బ్రతికిస్తే లేచి తమ ద్వారా దేవుని నమ్మిన దేవుని పిల్లల ఆదరణ కోసం వారిని దర్శించి కనిపించి ధైర్యపరిచిన ఈ పరిచర్య ప్రభావము మనం చూసుకుంటూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, సత్య స్వార్థ వాక్యము, ఈ సత్య స్వార్థ, ఈ స్వార్థ వాక్యము లేక దేవుని వాక్యము అంటూ చెప్పబడిన స్వార్థ పర్యాయ పదాలు. ఆ స్వార్థ ప్రకటించే భారం కలిగిన వారు నేరస్తులు కాకుండా ఎలాగూ జీవించి తమకు దేవుడు అప్పగించిన దాన్ని చేశారు. స్వార్థ ప్రకటించటమే నేరంగా అక్కడక్కడ ప్రజలు, అధికారులు ఎంచిన పరిస్థితుల్లో అంతకు మించి దేవుని స్వార్థను, సత్య స్వార్థను ప్రకటించారు. అలాగే ప్రభులోకి వచ్చిన వారికి ఎలాగో స్వార్థ సత్యాన్ని, స్వార్థ వాక్య సత్యాన్ని బోధించి వారి హృదయాలను దేవుని పక్షముగా స్థిరపరిచారు. దైవ సత్యం కోసం సమాజంలో ఉన్న అన్ని విధాలైన అపనమ్మకాలను, లేకపోతే మూఢనమ్మకాలను, జాతి, కులము అనే హద్దుల నుండి వారి హృదయాలను ఉత్తేజపరచి దేవుని కొరకు ఆలోచించడం, దేవుని కొరకు జీవించడం, దేవుణ్ణి సేవించడం అనే దానికోసం తాము కట్టుబడి తమను చూస్తున్న వారికి ఎలాగో మార్గదర్శకులయ్యారు. బైబిల్లో వ్రాయబడినవే కాకుండా మన కాలంలో కూడా, లేకపోతే మనకు ముందుగా ఈ భూమి మీద సేవించిన తరాల్లో వారిలో కూడా కొన్ని సంగతులు దృఢమైన సాక్షాధారం కలిగి ఉన్న వ్యక్తులను గురించి మనం వింటున్నాం, చదువుతున్నాం.
ఇప్పుడు ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట సహోదరుడు పాడాడు. నాకు కూడా పాట వచ్చు, కానీ వారంతా ఇప్పుడు దీనిలో పాడుతున్న వారంతా హుషారుగా నేను పాడలేను. పైగా ఆ సహోదరుడు ఏదో లయ కొట్టుకుంటూ పాడాడు. 3 వచనాలు పాడాడు. అగ్ని శోధన మనకు కలిగిన అనే వచనం కూడా ఉంది. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. ఈ వాక్యంలోని పదాలే ఇవి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కృప మనకు తోడుగా ఉందో అనేవి ఆ పాటల్లో స్పృశించగలిగారు. మంచిది. పాటలు సొమ్మసిల్లిన వారిని ఉత్తేజపరుస్తాయి. ఆధ్యాత్మికంగా అణగారిపోతున్న వారిని తట్టి లేపుతాయి కూడా. దేవుని గూర్చి వినటానికి ఇష్టం లేని వాడు విని, లేక ఆ పాటను పాడే వ్యక్తిని చూసి దేవుడు అతనికి ఇచ్చిన స్తోత్రపు కొత్త గీతం పాడుతూ ఉండగా చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మకం ఉంచుతారు. అలాగూ దేవుడు మన నోటికి తన మాటలే కాక తన పాటలు కూడా దేవుడు దయచేశాడు. 16వ వచనంలో అధ్యాయంలోకి వెళ్తే పౌలు శీలలు చెరసాలలో దెబ్బలు తిని పాటలు పాడి ప్రార్థనలు చేసిన దాని ఫలితాన్ని మనం వింటాం. సరే, దాదాపుగా నా సమయాన్ని నేను దాటిపోతున్నాను, మన్నించండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ 2 వచనాల్లో మనం చూడగలిగేది, తరువాత పిసిదియా దేశం అంతటా సంచరించి పంపులకు వచ్చారు, మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తాలికు దిగి వెళ్ళారు. దిగి వెళ్ళడం, తిరిగి వెళ్ళడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. బర్నబా సౌలులు సిరియాలోని అంత్యోక్య సంఘము ద్వారా ప్రతిష్ఠింపబడ్డారు. దేవుని ఆత్మ వారికి తెలిపిన దాన్ని బట్టి దేవుడు పిలిచిన పని కొరకు ప్రతిష్ఠించారు. ఆ సంఘము చేతను పరిశుద్ధాత్మ చేతను వారు దేవుని పనికి పంపబడి అంత్యోక్య నుండి బయలుదేరి సెలూకైకు వచ్చి ఓడ ఎక్కి కుప్ర ద్వీపమునకు వెళ్ళారు. బర్నబా స్వస్థలము ఈ కుప్ర ద్వీపమే. కుప్ర ద్వీపంలో సలమిలో దానికి ముఖ్య పట్టణమైన పాపులో పరిచర్య చేశారు. ఇక్కడే సౌలుకి పౌలు అనే పేరు వచ్చింది. తర్వాత పంపులోని పెర్గేకి మార్కు అను మారుపేరు గల యోహాను రాక అక్కడ ప్రభు పనిని విడిచిపెట్టి యెరూషలేమునకు వెళ్ళాడు. పెర్గే నుండి పిసిదియాలోని అంత్యోక్యకు వారు వెళ్ళారు. అక్కడ పోయి ప్రభు పని యూదుల మధ్యను తర్వాత అన్యుల మధ్యను చేశారు. యూదులు వ్యతిరేకిస్తే మొదట మీకు చెప్పడం మాకు తగును, అయితే మీరు తృణీకరిస్తున్నందు చేత మేము అన్యజనుల వద్దకు వెళ్తున్నామంటే వారు ఆ మాట విని ఆహ్వానించి ఆలకించి ప్రభువుని నమ్మారు. పిసిదియాలోని అంత్యోక్యలో ఇంత ప్రభావంతో దేవుని పరిచర్య జరిగింది. అక్కడ అన్యుల మధ్య కూడా ప్రభు పని జరిగిందనేది వింటున్నాం. అక్కడ నుండి ఈకొనేకు బయలుదేరి వెళ్ళారు.
ఇక్కడ ఈకొనియా, లుస్త్రా, దెర్బెలో వారు ప్రభు పని చేశారు. మొదటి మిషనరీ యాత్రలో పౌలు బర్నబాలతో యెరూషలేము నుండి సిరియాలోని అంత్యోక్యకు సంఘమునకు వచ్చి యాత్రలో వారితో బయలుదేరిన ఈ మారుపేరు గల యోహాను తాను దెర్బే నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. లుస్త్రా లేక గలతియా అని వారు మొదట పరిచర్య చేసిన ప్రాంతానికి పేరు. వారు ప్రభు పని చేయటం వలన ఆత్మలు రక్షింపబడినవి, సంఘములు స్థాపింపబడినవి. ఈ ప్రాంతమునకు భాషను బట్టి లుకేనియా అని కూడా పేరు ఉంది. లుకేనియా అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనంలోను 11వ వచనంలోను ఈ విషయం తెలియచేయబడుతుంది. లుకేనియా అనే మాట అక్కడ ఆ ప్రాంతానికి భాషను బట్టి వచ్చింది. సరే, ఈ విషయాలంటే వారు ఎక్కిపోయిన సంగతులు మనం చూస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది. చిత్రలోని ముఖ్య పట్టణమైన పాపులో జారుడి వాడైన బర్యేసు తన అధిపతిని, సెర్గిపోలనే అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తూ అపొస్తలులను ఎదిరించాడు. పౌలు దైవాత్మ చేత ప్రేరేపితుడై అతన్ని గద్దించగా అతడు కళ్ళు చూపుపోయిన అంధుడయ్యాడు. అధిపతి ప్రభు బోధకు ఆశ్చర్యపడి దేవుని అందు విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత రెండవది, పంపులోకి వచ్చిన తర్వాత పెర్గేలో మారు పెరుగల యెరూషలేము భక్తురాలైన మరియ కుమారుడు. ఆసక్తితో వచ్చిన వాడు ప్రభు పని విడిచిపెట్టి వెనుక తిరిగిపోయి దుష్కీర్తికి పాత్రుడయ్యాడు. అంటే ఒక్కొక్క స్థలంలో జరిగినది ఏంటనేది ఇట్లా జ్ఞాపకం చేస్తున్నాం. 3 పిస్దేలోని అంత్యోక్యలో మొదట యూదులు ప్రభు నమ్మి పౌలు బర్నబాలను వెంబడించేవారయ్యారు. యూదా సమాజ మందిరంలో వారు వ్యతిరేకించగా పౌలు బర్నబాలు మాట్లాడిన మాటను బట్టి మేము అన్యజనుల వద్దకు వెళ్తున్నామంటే ఆ మాట అన్యజనులు విని ఆహ్వానించి వాక్యం విని ప్రభును హత్తుకున్నారు. అంత్యోక్యలోని అంటే పిస్దియలోని అంత్యోక్యలో జరిగిన బలీయమైన పని. 4 ఈకొనిలో జరిగినది మనక అని 14వ అధ్యాయం మొదటిలో పలకరించబడుతుంది. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి బోధించారు. యూదులు గ్రీకులు ప్రభువును నమ్ముకున్నారు. అయితే విధేయులైన యూదులు అంత్యోక్య నుండి వచ్చి వీరిని ఇబ్బంది పరచడానికి అక్కడ అన్నిల హృదయాలను గురికొల్పారు. సహోదరుల మీద వారి హృదయాల్లో విరోధ భావం పుట్టింది. అప్పుడు వాళ్ళందరూ కలిసి రాళ్ళు వేసి చంపాలని ఆలోచన చేశాడు. అందుచేత వారు అక్కడి నుండి బయలుదేరి లుస్త్రకు వచ్చారు. ఈ లుస్త్రలో జరిగిన విషయాన్ని మనం చూస్తే 5వదిగా అక్కడ పుట్టుకుంటివాడు
పౌలు చేస్తున్న వాక్యోపదేశాన్ని వ్యక్తి ఉండగా పౌలు గమనించాడు. దేవుని కృప చేత, దేవుని పరిచర్యలు, దేవుని ఆత్మ చేత పుట్టుకుంటూ వాడు బాగై వాళ్ళు బలపడి లేచి నడిచాడు. ఇప్పుడు వాళ్ళంతా కలిసి లుబియోనియ భాషలో దేవతలు మనుష్యుల రూపాన్ని ధరించి మన మధ్యకు వచ్చారు, ఇంత గొప్ప కార్యం చేశారు, వారిని ఊరికి వదిలిపెడితే ఎట్లా అని అప్పటికప్పుడు బలి ఏడ్లను వారి మెడలో వేసి సత్కరించడానికి విధానాలను సిద్ధపరిచారు. ఈ మహా హడావుడి చూసి పౌలు బర్నబాలు అంగీకరించకపోయారు. మేము మీ వంటి స్వభావం గల మనుషులని మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపోయి ఆకాశానికి నీ భూమికి సృష్టికర్త దేవుని వైపు తిరిగింది అంటూ స్వార్థ ప్రకటించారు. ఇలాగ చేసి బట్టలు చింపుకొని నిరసించి వారు చూసిన దానిని, వారు పలికిన దానిని, లేక దేవుని వైపుగా స్వార్థ ప్రకటించిన గ్రహించి వారు ఆ ఎద్దుల బలిని భూదండలు వేసే సత్కారాన్ని ఆపువేయగలిగారు. వారు కూడా మానుకున్నారు. అయితే ఇప్పుడు లుస్త్రలో ఉండగా అంత్యోకయ నుండి ఈకొనే నుండి వచ్చిన యూదులు పౌలును చూసి రాళ్ళు రువి పౌలు యొక్క శరీరమంతా గాయాలమయమవుతుంటే, రక్తం కారుతుంటే రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు రాళ్ళతో కొట్టి రాతి దెబ్బలు చూశారు. పౌలు చనిపోయాడని నిర్ధారించుకొని పట్టణం వెలుపలకి చచ్చిన కుక్కను ఈడ్చినట్టు ఈడ్చిపడేశారు. బర్నబా కానీ, అక్కడ ప్రభునందు విశ్వాసం ఇచ్చిన సహోదరులు కానీ ప్రతిఘటించలేకపోయారు. పౌలు కూడా ప్రతిఘటించలేకపోయారు. ప్రతిఘటన అనేది ప్రభు చేయలేదు, ప్రభు పిల్లలు కూడా చేయలేదు. ఎన్ని విధాలైన ఇబ్బందులు, హింసలు వస్తున్నా, ఒకవేళ దుఃఖం చేత కన్నీళ్లు నిండవచ్చు, జలజల కన్నీరు కారవచ్చు, గాయాలకు రక్తం కారవచ్చు, కానీ చూపులు కనికరము కలిగిన చూపులు కాకుండా కండ్ల కావడంతో కూడిన చూపులు కాలేవు. నోరు పరుష పదాలు, పౌరుషాన్ని చూపుతున్న పదాలు పలకలేవు. ఆ పైబడి కింద పడుతున్న రాళ్ళను తీసుకొని రుగినట్టుగా చేయలేరు. ప్రాణరక్షణ కోసమా, ఆత్మరక్షణ కోసమా అంటూ ప్రతిఘటించలేరు. ఇది దేవుని గ్రంథంలో సాధువులైన దేవుని పిల్లల యొక్క విధానంగా మనం చూస్తున్నాం. అయితే శిష్యులు ఆ వ్యతిరేకులు ఈడుస్తున్నప్పుడు వెంటపోయారు. పౌలు శవం చుట్టూ వారు నిలిచి ఉన్నారు. దేవుడు పౌల్ని సజీవముగా లేపాడు. లేచిన తర్వాత వారిని ఏమనకుండా వారితోనే కలిసి ఆ పట్టణంలోనికి వెళ్ళాడు. విశ్వసించిన ప్రభు పిల్లలను చూశాడు. అది ఆధారం. అక్కడ బర్నబా కలిశాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు
దెర్బేకు వెళ్ళారు. దెర్బే వరకు వెళ్ళటం వారి ప్రయాణం ముందుకు సాగిన విధానం. మరి దెర్బేలో ఏమి చేశారు? దెర్బేలో వారు ఆ పట్టణమంతా సువార్త ప్రకటించారు. వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత మళ్ళీ లుస్త్రకు, ఈకొనేకు, అంత్యోకయకు తిరిగి వచ్చాడు. పిల్లరా, బైబిల్లో మనం గలతీయ సంఘాలు అని చదువుతూ ఉంటాం. వారు మొదటి మిషనరీ యాత్ర చేసింది గలతీయ ప్రాంతంలో. ఆత్మలు దేవుడు దయచేశాడు, సంఘాలు స్థాపించారు. ఇలాగూ సిరియాలోని అంత్యోకయ నుండి సువార్త సేవకు అపొస్తలుగా అన్యుల కొరకు ప్రతిష్ఠించబడిన ఈ సౌలు, బర్నబాలు దేవుని ఆత్మ చేత పంపబడి వారు దేవుని పరిచర్యకు ఎలాగూ ముందుకు సాగి వెళ్ళారు. ఏ ప్రదేశాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో వారు దేవుని పరిచర్య చేశారు. ఆహ్వానం వస్తున్నా, అవమానం వస్తున్నా, ఆతిథ్యం ఇస్తున్నా, లేకపోతే అపాయాలు కలిగిస్తున్నా, దాన్ని కూడా భరిస్తూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి స్వఘనతను కోరుకోకుండా, స్వలాభాన్ని కోరుకోకుండా, స్వేచ్ఛను చూపకుండా వారు తమ కొరకు కాకుండా తమను రక్షించిన దేవుని, తమను ఏర్పరచుకున్న దేవుని, తమను రక్షించినట్లే ఇతరులు కూడా రక్షించగలిగిన ప్రభువుని, ఆయన స్వార్థను ప్రకటిస్తూ ముందడుగు వేశారు. ఎంతవరకు అంటే వారు దెర్బే వరకు వెళ్ళారు. ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు. ఎక్కడికి పోయినా, అది యూదుల మధ్య అయినా, అన్యుల మధ్య అయినా. యూదుల మధ్య అయితే సమాజ మందిరంలో, అన్యుల మధ్య అయితే యూదులకు చెప్తూ ఉంటే అన్యులు కూడా వింటూ ఉండేవారు కావచ్చు. లేక అన్యులు దొరికిన చోట వారి మధ్య సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించుటే వారి పని. సువార్త విన్నవారు ఇది వీణుల ముందుగా పసందుగా ఉందని వింటారా? మనుషులు వినడానికి ఇష్టము పుట్టే లాంటి కథలు, కావ్యాలతో ఉంటుందా? కాలక్షేపం కోసం కళాత్మకంగా దేవుని దాసులు తీయని, పుల్లపుల్లని వాటిని చెప్తారా? ఈ ప్రాంతానికి వచ్చిన క్రొత్తల్లో నాకు చెప్తూ ఉండేవారు, ఇట్లా అంటున్నారు ఈ ఊరు వాళ్ళు, ఆయన చెప్తే అచ్చంగా వాక్యమే చెప్తాడు. అప్పుడప్పుడు ఏదైనా కానీ కథలు ఏదో చెప్తూ ఉంటే బాగుండు అంటున్నారు. మగాళ్ళ చేతే ప్రార్థన చేస్తున్నాడు. ఆసక్తి కలిగిన ఆడవారి చేతి కూడా చేయిస్తే బాగుండు. కొన్ని కానీ మార్చుకుంటే ఆయన నమ్మినట్టు ఎవరిని నమ్మరు ఈ ప్రాంతపు మనుషులు. ఆయన మీద అంత నమ్మకం ఉంది ఈ ప్రాంతంలో.
అంటూ చెప్తూ ఉంటాను. నీ మీద అంత నమ్మకం ఉంది. మీ నోరు తెరిచి అడగరు. అడిగితే ఎవరైనా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ పోలీస్ ఆయన చెప్పాడు, నేను చూస్తున్నాను సార్, ఆయన మన ప్రార్థనకు వచ్చేవాడు కూడా కాదు. ఆయనకి ఎందుకు అంత పట్టింపు వచ్చిందో నన్ను గురించి పరికించాడు. ఈ ప్రాంతంలో చాలా గౌరవం ఉంది సార్ మీరంటే అంటూ మాట్లాడాడు. నేనైతే గౌరవము అభిమానాన్ని బట్టి ఉబ్బికిపోవటం లేదు. వారి ఆత్మలు రక్షించబడాలి, వారి ఆత్మలు రక్షింపబడాలి. ఇదే నిత్యము చేసే ప్రార్థన. ఆదివారం, మంగళవారం, గురువారం ఉదయకాలపు పరిచర్య ఉంది. సమీపంలో రాముల వారి గుడి ఉంది, ఒక మసీదు ఉంది. ఇవన్నీ కూడా ముందు ఆటంకపరిచాయి. కళ్ళెర్ర చేశారు, తరిమేయాలని చూశారు. తర్వాత మన మైక్ పెడితే అవి ఆపే పరిస్థితులు. అంటే ఇస్లామీలైతే వారి టయానికి హజా ఇస్తారు. కాకపోతే వాళ్ళు, సార్ మా ప్రార్థనప్పుడు మీరు మొదలు పెడుతున్నారు, మేము కూడా దేవుడికే కదా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన అయిన తర్వాత మీరు మొదలు పెట్టండి. ముందు కట్టలు కట్టుకొని వచ్చారు. లాస్ట్కి ఈ విధంగా విన్నవించడానికి, అట్లా కాదబ్బా, మీ సమయాలు రాసివ్వండి, నేను దాన్ని ఫాలో అవుతాను, ఎందుకు విరోధం అని చెప్పి. ఇలాగూ రాముల వారి గుడివారు కూడా ఒకరోజు ఏదో ఉదయం 4 నుండి వేగుద్దాం 4 నుండి రాత్రి 10 వరకు పత్రిక వేశారు. పేపర్లో వచ్చింది. ఓ టీచర్ గారు దానిలో పూజారి. ఆయన భార్య టీచర్ అమ్మా, మా పిల్లలకి టీచర్, నన్ను అంకులు అంటుంది, బిడ్డలాగా ఉంటుంది. ఆ నంబరు పిల్లల అవసరం కోసం తీసుకున్నాను. ఫోన్ చేశాను. అంకుల్ ఏంటి అంకుల్ అంది. అమ్మా, ఇలాగూ పేపర్లో పత్రిక వచ్చింది, ఈరోజు వేకుజాము 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు ఉన్నట్టుగా వేయబడింది. మరి ఈరోజు ఆదివారం కదా, ఇబ్బంది అయితే చెప్పండి, మైకులో ప్రకటన చేసుకుంటాం, మైక్ లేకుండా దేవుని ఆరాధన చేసుకుంటాం, సార్ని అడగమంటే ఆయన వింటూనే ఉన్నాడు. ఏం అవసరం లేదు, చెప్పబ్బా సార్కి, వాళ్ళ కార్యక్రమం ఆపకుండా చేసుకోమని, వారు ఎప్పుడు చేసేటట్టే చేసుకోమని అని చెప్పాడు. అప్పుడు చెప్పిన, అంకుల్ మీ కార్యక్రమం మీరు క్రమంగానే జరుపుకోమంటున్నాడు సార్. వీళ్ళారా, ప్రభునందు మనకున్న సరి అయిన స్థిరమైన విధి విధానాన్ని బట్టి వ్యతిరేకులు అనేకుల్లో గౌరవం మన మీద పుట్టవచ్చు. అంత మాత్రాన మనం సంచి నింపుకున్నట్టుగా సంతోషించలేం. అభిమానంతో వారి ఆత్మలతో నింపుకోవాలి. ఆ ప్రార్థన అందరూ వింటూనే ఉంటారు. మరొకటి, దేవుని పనిలో ప్రాణభయం పైకి వస్తూ ఉంటుంది. ఆలోచించండి, ప్రాణభయం. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మైకేల్ బ్రౌన్ గారు ఆయన్ని నిజామాబాద్ జిల్లాలో మీటింగ్స్ కి పిలిచారట, వర్ణి అనే చోటకి. అక్కడ ఏదో నక్సల్స్ యొక్క ప్రభావపు కదలికలు ఉన్నట్టుగా ఆయన చేకొచ్చిందట. ఇంకా మీటింగ్స్ చేయకుండానే ఆయన నేనుండను ఇక్కడ అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడట. అది తర్వాత తెలిసింది, ఇట్లా చేశాడట అక్కడ ఆయన. ఇంకా చాలా మందిని
భయపెడుతున్నారు. అవకాశం దొరికితే చంపుతున్నారు. పౌలుకు కూడా బర్నబాకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినాయి కూడా కాదు, వారికి వచ్చినాయి మనకు కూడా వస్తాయి. చచ్చిపోయాడని ఈడ్చి ఊరు వెలుపలకి, చచ్చిపోయాడని ఏంచి ఊరు వెలుపలకి ఈడిస్తే దేవుడు లేపితే, ఆ విషయాలు ఇంతకు ముందు విన్నాం. శరీరంతో వెళ్ళను, శరీరం లేక వెళ్ళను నాకు తెలియదు అని కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో తన ప్రత్యక్షతలను గూర్చి చెప్పిన విషయం మనం ధ్యానించాం. ఇదే విషయాన్ని బట్టి లుస్త్రలు కొట్టి చంపి ఈడ్చిన దాన్ని బట్టి ఈ సోమవారం ఓ పాస్టర్ గారి కుమారుడు 3 తరాల నుండి క్రైస్తవ, కానీ ఆయన జీప్ డ్రైవర్ గా పనిచేశాడు. విజయన్న వరికుంటపాడు. అది ప్రకాశం జిల్లా సిఎస్పురం అయితే ఆయన అక్కడ సెటిల్ అయ్యాడు. రిటైర్డ్ అయ్యాడు. హైదరాబాద్ లో జీప్ ఆఫీసర్, జీప్ డ్రైవర్ గా చేసి. వాళ్ళ పెద్ద కుమారుడు ఆర్టీసీ డ్రైవర్ గా ఉన్నాడు. ఆయన భార్యది సీమకుర్తి. అక్కడ మొదట చిన్న పాపగా ఉన్నప్పుడు రాజశిఖామణి, ఆ దేవశిఖామణి గారు వాళ్ళ రాజశిఖామణి దేవశిఖామణి ఆయన పెద్ద ఆయన ఉండేవాడు, చనిపోయాడు. ఆయన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. అట్లా వీళ్ళు క్రైస్తవులని ఇస్తే వీళ్ళు చలనం లేని క్రైస్తవులు అయ్యారు. వాళ్ళ అత్తమ్మ శుద్ధ హిందూరాలు. ఈ బిడ్డ వరికుంటపాడు నుండి జడదేవికి ఒక్క పిల్ల తల్లి. ఆ పాప కాస్త నడక వచ్చినప్పుడు అక్కడి నుండి ఆ బిడ్డను ఎండబెట్టుకొని బస్సుకి జడదేవిలో దిగి రోడ్ నుండి మందిరానికి చాలా దూరం ఉంది, నడిచి వచ్చేది. చాలా చక్కగా ఉంటుంది. బైబిల్ గుండెలకు హత్తుకొని అటు ఇటు చూడకుండా చక్కగా నడుస్తూ వచ్చేది. ఆ బిడ్డ రావటం చూస్తే ఆమె యొక్క అందం కంటే మించి ఆమె యొక్క అణుకువ దేవుని కొరకు ఎలాగూ బాటలో నడుస్తుందో అది చూస్తే ముద్దొస్తూ ఉండేది ఆ బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో తన ద్వారా తర్వాత అత్తమ్మ దేవుని సన్నిధికి వస్తుంది, బొట్టు తీసి. వాళ్ళ తోడుకోడలు వస్తుంది. మొదటిగా వస్తున్న పాప ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మాకు బిడ్డలాగా అయిపోయింది ఆమె. హైమావతి, సీమకుర్తి. వారు మగవాళ్ళు, శుద్ధ వ్యతిరేకులు, క్రైస్తవులైన. అమ్మా ధైర్యపడాలి ప్రభు కొరకు, మీ ద్వారా ఇక్కడ పని జరగాలంటే. సరే అంకులు, సరే. మొన్న అనుకోకుండా వాళ్ళ మావయ్య చనిపోయాడు. పడుకున్నవాడు పడుకున్నట్టే. సోమవారం నాడు తెల్లవారి కదిలిస్తే కదలలేదట. ఫోన్ చేసిన అంకులు ఇట్లా మరి ఎట్రా ఏంటి, మరి మీ అత్తమ్మ వాళ్ళు ఇక్కడ అందరూ హిందువులు కదా అంటే, లేదు అంకులు వాళ్ళు ముందు నుండి క్రైస్తవులు కాబట్టి క్రైస్తవ పద్ధతిలో సమాధి చేయాలి, మీరు రావాలి. సరే. ఈ అక్కులరాజు ఆయన భార్య స్కూల్కి వెళ్ళారు. వారానికి ఒకసారి స్కూలు. అయ్యా త్వరగా రండి. ఇంతలో వారి బంధువుకి ఒకరికి నేను ఫోన్ చేశాను. అన్నా కరోనా ఏమో కదా అనే మాట వచ్చింది ఫోన్లో. నేను ఒక్కటే చెప్పాను, నాకు ప్రాణ భయం లేదు, పద్ధతుల భయమే నాకు భయం, ప్రాణ భయం నాకు లేదు. నాకు బాధ్యత ఉంది అంటే ఇది మీరు జరిగించాలి అంటే నాకు ఏ భయం, అది ఏదైనా సరే, కరోనా అయినా కాకపోయినా నాకేం భయం ఉండదు, నాకు ప్రాణ భయం లేదు. బాధ్యత యొక్క విధానమే నాకు ఉంటుంది. కానీ నాకుండే భయం అంతా అక్కడ ఏ ఆచారాలు పెట్టి ప్రార్థన చేయమంటారు, ఏమేమి అడ్డం పెట్టి ప్రార్థన చేయమంటారు,
అదే నాకుండే భయం. వారు వచ్చిన తర్వాత స్కూల్ నుండి సిద్ధపడిపోయాం, వర్షం పడుతుంది. ఇంకా ఫోన్లు చేశారు, సమాధి తవ్వటం పెట్టి చేయించని చెప్పాము. వారి బంధువులు కొందరు దేవుని సేవకులు అయ్యారు, వారు వచ్చారు. చక్కగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రాణ భయం నాకు లేదు, పద్ధతుల భయమే. పద్ధతుల భయం అంటే మన సమాజంలో కూడా, మన సంఘాల్లో కూడా ఎన్నెన్నో అన్యాచారాలు కార్యక్రమాల్లో జరుగుతున్నాయి. ఇది పౌరోహిత్యమా, బ్రాహ్మణుడు నిర్వహించే కార్యక్రమాల యొక్క తంత మనం చేసేది అనిపిస్తుంది. అదే ప్రమాదకరమైన విషయం. మీ దేహమును చంపనేరక, మీ ఆత్మను చంపనేరక, మీ దేహమును చంపడానికి మీరు భయపడకుడి. మీ శరీరమును ఆత్మను నిత్య నరకములో శిక్షింపగలిగిన వానికే మీరు మిక్కిలి భయపడుడి. ప్రభు చెప్పిన మాట. అందరికి ఉండే భయాలు మన భయాలు కాకూడదు. అందరికి ఉండే ధైర్యాలు, లోకంలో మనుషులకు ఉండే ధైర్యాలు మన ధైర్యాలు కాకూడదు. లోకంలో మనుషులకు ఉండే భయాలు మన భయాలు కాకూడదు. దేవునికి భయపడదాం. మనల్ని ఎవరు ఎక్కడ మన విశ్వాసమును పాడు చేస్తారు, విధానాన్ని పాడు చేస్తారు, దేవునికి వ్యతిరేకమైన అంధకార క్రియలు అడ్డం పెట్టి అవి చేసి ప్రార్థన చేయమంటారు. అదే మనకు భయం కావాలి. అనేక సార్లు చెప్తూ ఉంటాం, 40 ఏళ్ళుగా కాపాడుకున్న విశ్వాసాన్ని ఒక మనిషికి భయపడి నేను పాడు చేసుకోవాలనా అన్నాను ఉప్పుగుండూరులో. అప్పుడు సీమోన్ గారు అక్కడే ఉన్నాడు. మావయ్య, వాడితో కాదు అమ్మా, వాడు చెప్పినట్టు చేయకపోతే అన్నాడు. ఏమయ్యా, తిడతాడా తిట్టని, కొడతాడా కొట్టని, చంపుతాడా చంపని. 40 ఏళ్ళుగా నేను దేవుని కృప చేత కాపాడుకున్నదానని ఒక మనిషికి భయపడి నేను పాడు చేసుకోవాలా? వాళ్ళు నన్ను పిలిచి కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, కుంకుమ బొట్లు అవి ఇవి పెడితే నేను ఆ గృహప్రవేశం చేయవలన? అక్కడ దాకా పోతాను, అక్కడ మెట్లు దాకా పోతాను. అక్కడ నుండి తిరిగి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, నా కళ్ళతో నేను చూసి తిరిగి వస్తాను అంటే, అబ్బా వాడితో కాదన్నాడు. అప్పుడు ఈ మాటలు చూస్తున్నారు అందరూ. కుడి చేత్తో బైబిల్ బ్యాగ్ పట్టుకున్నాను, ఎడ చేత్తో పంచ చెంగులు పట్టుకున్నాను. నెమ్మదిగా అడుగులు వేసుకుంటే అది దూరంగా కూడా కనబడుతుంది, కానీ అందరూ చూసేటట్టు దాని దగ్గరకు వెళ్ళాను. మళ్ళీ నెమ్మదిగా వెనుక ప్రభు ఇంటికి కూర్చున్నాను. ఏమి చేశాడు అతను? నన్ను ఏం చేశాడు? నాకే భయపడ్డాడు. అయ్యా మీరు రారా? నేను రానయ్యా. మరి మీరు చార్జీ, మీ పైసా వద్దు, పచ్చ మంచినీళ్ళు కూడా నాకు వద్దు. నేను పాడు కాకుండా క్షేమంగా తిరిగి వెళ్ళడమే నాకు ముఖ్యం. మీ డబ్బు కాదు, మీ తిండి కాదు, మీ మంచినీళ్ళు కూడా నాకు వద్దు. అతనే తర్వాత క్షమాపణ చెప్పాడు. తిట్టిన వాళ్ళు ఆ కుటుంబస్తులు తర్వాత క్షమాపణ చెప్తారు. ఈ సంఘానికే వస్తాం. ఇలాంటి దైవజనులు కష్టంగా ఉన్నారు. ఇప్పుడు ఇట్లా వచ్చారు, కష్టం వస్తే ప్రార్థన చేయించుకున్నారు. మన ప్రాణాల గురించి మనం భయపడేది కాదు. దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలి, సేవించాలి. ముగిస్తానండి. ఇంకెలా నేను దాటి సారికి వెళ్తున్నాను. దాటి కొత్త భిక్షగాడు పొద్దు ఎరగడు అంటారయ్యా. ఇప్పుడు పాత భిక్షగాడికి పొద్దు తెలియట్లేదు అంటే బన్నబాస్ అర్థం కాకుండా ఉన్నాడు పోయినసారి. ఏంటంకులు అయ్యా, ఇన్నేళ్లుగా ప్రభు వాక్యం చెప్పి కూడా నేనే దాటిపోతున్నాను. ఇప్పుడు 50 ఏళ్ళుగా ప్రభు కొరకు జీవించిన ఈ జీవితంలో ఎవరికి భయపడాలి? దేనికి భయపడాలి? దేవునికి భయపడవలనా? ప్రాణానికి భయపడవలనా? దేవుని నీతిని కాపాడుకోవాలన్నా? ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో విశ్వాసమందు దేవుని కొరకు వారు నిక్కముగా నిలిచారు. వెనుతిరిగి వస్తూ కూడా ఇక్కడున్న విషయం అది. ఏమన్నది?
పిసిదియా దేశం అంతటా సంచరించి, పిసిదియా దేశం అంటే గలతీయ ప్రాంతంలో మొదటి మిషనరీ సేవ చేశారు, సువార్త ప్రకటించారు. ఆ ప్రతి స్థలాన్ని కలిసి చూసి సంచరించడం అంటే గాలికి తిరిగే వాళ్ళ సంచార జాతుల సువార్త సంచారం, దేవుని వాక్య పరిచర్య సంచారం. పిసిదిగా అయిన తర్వాత పంపులియాలో పెర్గెలో వాక్యం చెప్పారు, బోధించారు. ఉంది కదా, పెర్గెలో వాక్యం బోధించారు. తిరుగు ప్రయాణంలో కూడా అక్కడక్కడ మనం చూసాం, సంఘాలు స్థాపించారు, పెద్దలను ఏర్పరిచారు, వారి మనస్సులను దృఢపరిచారు, విశ్వాసమందు నిలకడగా ఉండాలని చెప్పారు, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించారు. ఇవన్నీ ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ కడవరి దినాల్లో అవసరం. కరోనాకి భయపడవద్దు. అక్కడికి పోతే ఏమో పెట్టడానికైతే పెడుతుంటే పరిగెత్తుతారు చాలా మంది. అక్కడ ఇబ్బంది ఉంటే ముసుగు కప్పుకుంటారు. అయ్యా నువ్వు పోయేస్తావా, మీరు చేస్తారా? వీళ్ళ ఈ చిన్న చిన్న వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి ఎదురుగా మాట్లాడలేరు. నువ్వెందుకు రావు అనలేరు. వాళ్ళు అలాగూ దాక్కుంటూ వీళ్ళని పురమాయిస్తూ ముందుకు పంపడానికి మాట్లాడుతుంటే, సరేలే సరేలే సార్, సరేలే అంకుల్, సరేలే అన్న. ఇది బాధ్యత. భయంతో కాదు, ధైర్యంతో నిర్వర్తించి ఇతరులకు మాదిరిగా కనిపించాలి. ప్రభుదాసుడు అనేది నమ్మిక కలిగించాలి. నమ్మిన వారిని దేవుని కొరకు నమ్మకంగా ఉంటారు. అయ్యా వందనాలు, ముగించాను. ఇప్పుడు కూడా దాటిపోయింది సమయం. అందరికి వందనాలు. హలో, వందనాలు, ముగించబడింది. వందనాలు. ప్రార్థన చేయొద్దు. అయిపోలేదు అన్న, తొందరపడదు. అన్న అయిపోయింది.